తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 33వ ఎపిసోడ్కి స్వాగతం. అర్జునుడికి ఇంద్రలోక ఆహ్వానం. ఊర్వశి అర్జున్ని నపుంసకుడు అది తేడా అయిపోమని శాపం. బాగుంటుంది వీడియో, చాలా మంచి భలే ఉంటుంది. వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ అయితే కొట్టండి, ఓకే? అవునట్లు నేను నా బర్త్డే విషయం చెప్పిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ పేరు పేరున, ఓకే? అయితే శివుడుతో యుద్ధం చేసి శివుడు తపస్సు చేసి అర్జునుడికి పాశుపతాస్త్రం వస్తుంది. పాశుపతాస్త్రంతో అర్జున్ని మించిన వాడు ఈ భూలోకంలో లేనంత శక్తివంతుడుగా అవుతాడు, ఓకే? అంటే బ్రహ్మశిరాస్త్రం, పాశుపతాస్త్రం, దివ్యాస్త్రాలతో ఇంతలా అయితే ఇంద్రుడికి ఈ విషయం తెలిసిపోద్దమ్మో, నా కొడుకు ఎంత గొప్పవాడు, సాక్షాత్తు పరమశివుడితోనే ఫైటింగ్ చేశాడని చెప్పి హఠాత్తుగా వచ్చేస్తాడు. వచ్చేసి కొడకా, అబ్బో అర్జున నువ్వు గ్రేట్ అని చెప్పి ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాడంట. ఫ్రెండ్స్ అంటే కొలీగ్స్, మీ అందరికీ తెలుసు. ధర్మరాజు, తర్వాత అదేంటి కుబేరుడు, ఆ తర్వాత వరుణుడు, సో మిగతా దేవతలు వాళ్ళు ఉంటారు కదా, అష్టదిక్పాలకులు, దేవతలు, వీళ్ళందరినీ పిలుస్తారు. చూడండి నా కొడుకు ఎంత గొప్పవాడు, శివుడితోనే ఫైటింగ్ చేశాడు, పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఎవడైనా అంతే. ఇప్పుడు ఏ కొడుకైనా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ పెద్దవి ఏవైనా తెస్తే కొడుకు అందరికీ గొప్పగా చెప్పుకోడా తండ్రి. సేమ్ అలాగే ఇంద్రుడికి గొప్ప అర్జునుడు సాధించాడని చెప్పి అందరికీ చెప్తారు, మీ కొడుకు గ్రేట్ అండి, అర్జున్ గారు గ్రేట్ అండి అని చెప్పి మెచ్చి మిగతా స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఇంద్రుడి స్నేహితులు వాళ్ళ కూటమిలో మెంబర్స్ ధర్మరాజు అంటారు, అర్జున నిజంగా నువ్వు గ్రేట్ అయ్యా, నీలాంటి శక్తివంతుడికి ఇంకా శక్తివంతుడిగా చేయడు, ఈ భూమండలాన్ని కాపాడు అని చెప్పి ఆయన యమదండం ఉంటుంది కదా, ఆ యమదండాన్ని ఆయనకి ఇస్తారు. శక్తివంతమైన యమదండాన్ని అర్జునుడికి యముడు బహుకరంగా ఇస్తాడు. సో అది చూసిన కుబేరుడు అంటాడు, ఈ కుబేరాస్త్రాలు నీకు ఇస్తున్నాను, చాలా విలువైనవి, ఇదిగో స్వీకరించుని. కుబేరుడు అర్జునుడికి కుబేరాస్త్రాలు ఇస్తారు. సో తర్వాత వరుణుడు అంటాడు, ఓ అర్జున, ఈ వరుణ పాశాలు ఏవైతే ఉన్నాయో, ఈ పాశాలు, ఈ తాళ్ళలాగా ఉన్న వరుణ పాశాలు ఎవరినైనా బంధించవచ్చు, చాలా శక్తివంతమైనవి, తీసుకో ఈ వరుణ పాశాలు అని ఇస్తున్నాను. సో అర్జునుడి దగ్గర యమపాశాలు, వరుణ పాశాలు అన్నీ ఉన్నాయి, మంచి అందుతోడు శక్తివంతం. సో దివ్యాస్త్ర సంపన్నుడైన అర్జునుడిని చూసి ఇంద్రుడు అంటాడు, ఇప్పుడు నువ్వు అన్ని అస్త్రశస్త్రాలతో శక్తివంతమైన వాడిగా తయారయ్యావు, నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఒక తండ్రిగా నిన్ను చూసి. నీకు ఒక రథం ఇంద్రలోకం నుంచి పంపిస్తాను, ఒక్కసారి ఇంద్రలోకాన్ని విజిట్ చేయాల్సిందిగా, ఒక్కసారి సందర్శించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను, ఆహ్వానం ఇస్తున్నామంటే, అయ్యో ఎంత మాట తండ్రి గారు, ఇంద్రలోక ఆహ్వానం అని చెప్పి అర్జునుడు ఓకే అంటారు. సో ఇంద్రుడు మళ్ళీ ఆయన రథం మీద ఇంద్రలోకం వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఒక రథాన్ని పంపిస్తారు అర్జునుడి కోసం, మన హిమాలయాలకు పంపిస్తే అర్జునుడు ఆ రథం ఎక్కి ఇంద్రలోకం వెళ్తాడు. అంటే రథాన్ని పంపిస్తాడు ఇంద్రలోకం దారి వెళ్తే, అసలు ఆ భూలోకం నుంచి ఇంద్రలోకం వెళ్ళే దారిలో ఎంతో అద్భుతంగా ఉంటుంది అంతా. అయితే ఇంద్రలోకంకి ఎంట్రన్స్ అయ్యేలోగా ఐరావతం, తెల్లగా ఉండే ఐరావతం వెల్కమ్ చెప్తుంది, గ్రాండ్ వెల్కమ్, రా అర్జున అని వెల్కమ్ చెప్తుంది. ఆ తర్వాత ఇంద్రలోకంలోకి అడుగు పెడతారు. ఇంద్రలోకం యొక్క రాజధాని అమరావతి, మీ అందరికీ తెలుసు అమరావతి. మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి కూడా అదే పేరు పెట్టారు. సో ఆ అమరావతిలోకి అడుగు పెట్టగానే ఇంకా చూసుకో, అసలు మామూలుగా ఉండదు. యాక్చువల్గా ఇంద్రలోకం అందరూ అర్హులు కారు, ఎంతో పుణ్యం చేసినా కూడా కొంతమంది అర్హులు కారు, దైవ కార్యాలు చేయలేక మాంసాహారం తిన్న వాళ్ళకి స్వర్గలోకం, ఇంద్రలోకాలు అంత ఈజీ కాదు, అందరూ వెళ్ళిపోలేరు. సో అర్జునుడు ఎలిజిబుల్ కాబట్టి, వాళ్ళ నాన్నగారు రికమెండేషన్ ఉంది కాబట్టి సో హ్యాపీగా వెళ్తారు. అర్జునుడు వచ్చాడని చెప్పి గానా బజానా మొత్తం అక్కడున్న దేవతలు వాళ్ళతోని ఇంద్రుడు మంచి మ్యూజిక్ అంతా అరేంజ్ చేస్తారు. వెల్కమ్ చాలా గ్రాండ్గా స్వాగతం పలుకుతారు. స్వాగతం పలికి రా పుత్ర రా అని చెప్పి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని హగ్ చేసుకొని దాన్ని అర్ధ సింహాసనం మీద కూర్చొని, ఇంద్రలోకంలో సింహాసనం మీద ఇంద్రుడు సింహాసనం పక్కన ఇంకో సింహాసనం, అర్ధ సింహాసనం అంటారంటే ఆల్మోస్ట్ ఆయన ఇంద్రలోకాన్ని అధిపతి అన్నట్లు, కొడుకు కాబట్టి వారసత్వ సంపదగా కూర్చోబెడతారు. ఆ రోజు అరేంజ్ చేసిన
ఇది ఏవైతే ఉన్నాయో అమృతం అంత అది పెట్టి మొత్తం మ్యూజిక్ అవి అదే పాటలు అవి అంటారు కదా, ఎంటర్టైన్మెంట్ అన్నీ చేస్తారు. చేస్తే ఏంటి మీ కొడుకు వచ్చారట, మీ కొడుకు వచ్చారంటే అని మనం చూడడానికి వెళ్ళగలుగుతాం. పట్నం నుంచి అమెరికా నుంచి వస్తే పల్లెటూరులోని సేమ్ అలాగే దేవతలు ఎక్కడెక్కడో లోకాల్లో ఉన్న దేవతలు, ఏంటి ఇంద్రుడి గారు మీ కొడుకు వచ్చారట, ఎవరు కొడుకు వచ్చారట, కొడుకు వచ్చారా, అందరూ దేవతలు వచ్చి చూసి వెళ్ళిపోతారు. అబ్బా బాగున్నాడు, బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, అబ్బా అబ్బా ఏంటి ఈయనేనా శివుడితో ఫైట్ చేశారు, అబ్బా ఈయన దగ్గర పాశుపతాస్త్రం, అబ్బా ఇదా అదా, అందరూ వస్తుంటారు. ఇంకొందరు వచ్చి బాబు నువ్వెవరు అనుకుంటున్నావు, నరుడివి, నా నా నరనారాయణులు అని శ్రీకృష్ణుడు నారాయణుల రూపం, నారాయణుడుగా శ్రీకృష్ణుడు అక్కడ జన్మిస్తే నువ్వు నరుడుగా జన్మించావు. మీ ఇద్దరు కలిపి రాబోయే కాలంలో దుష్ట శిక్షణ దుష్ట రక్షణ చేసి ప్రజల భూమి భారాన్ని తగ్గించి దుష్టులందరినీ చంపేస్తారు. దేవతలకు చాలా సహాయం చేస్తున్నావు, నువ్వు మామూలుడు కాదు, నువ్వు నరుడివి, మా నరుడివి అని చెప్పి. అంటే నరుడు అంటే పూర్వజన్మలో ఆయన ఒక దేవుడు. సో ఆ దేవతలు అంటే మా నరుడివే, నువ్వే పుట్టావు, నువ్వెవడవో కాదు మా ఓడివే అని చెప్పి ఈ దేవతల మోనం అలా చుట్టాలు అందరూ చుట్టాలు వస్తారు కదా, నువ్వు ఎవరు అనుకున్నావు, చిన్నరాయుడు పెద్దరాయుడు కొడుకు మనవడురా, నువ్వు మా కులపోడివే, మా అలాగే సేమ్ సేమ్ మీరు అర్థం చేసుకుంటారని. అయితే అందరూ వచ్చి మొత్తం అచ్చట్లు ముచ్చట్లు అయిపోతాయి. ఆ రోజు అయిపోతుంది ఇంద్రలోకంలోని మన అర్జునుడి ఇది ఎంటర్టైన్మెంట్. అయితే ఏమంటారంటే ఇంద్రుడు ఈ రోజుకి రెస్ట్ తీసుకో అర్జున, వెళ్ళి హ్యాపీగా ఉండు అని చెప్తే ఆయన వసతి గృహంలో ఆయన ఉంటుంది కదా, ఆ లోకంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇంద్రలోకంలోని అంటే ఆకలి ఏం ఉండవు, అంత సుఖమే, నరకం ఉండదు, అంత సుఖమే, పొద్దున్నుంచి రాత్రి వరకు సుఖం 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 సుఖమే, ఇంకేం ఉండదు, బాధ కన్నీరు ఏం ఉండదు. అయితే అమృతం తాగడం, లేదంటే రంభ వరుస మేనకలతో జల్ జిగ అంతే, అదే పత్యాపారం. అందుకే అందరూ స్వర్గం వెళ్ళిపోతాం అండి, స్వర్గం అలాగే ఉంటుంది. అయితే అర్జున్ రూమ్లో ఉండగానే ఎవడు ఓర్వశి వస్తుంది, ఓర్వశి వచ్చి మరి దేవవైశ్య కదా, రంభ వరుస మేనక దేవవైశ్యాలు అంటే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అని అనుకోండి, వ్యభిచారులని అనుకోండి, కాకపోతే దేవతల లోకంలోని దేవతలకి. అయితే తను వచ్చి రాగానే అర్జున బాగున్నావా అనగానే, అమ్మా ఈ కొడుకుని చూడడానికి వచ్చావా, ఎంత ఎంత గొప్ప తల్లి, దా ఆశీర్వాదం ఇవ్వు అంటే, ఏటే అమ్మా ఏ వరుసకి నేను అమ్మ అవుతాను నీకు, ఎలాగా నీ సుఖం కోరొచ్చాను, ఈరోజు నా కోరిక తీర్చు అంటే, అమ్మో తప్పు తల్లి, మా వంశానికి మూల పురుషుడు, ఆ వర్షం చూసుకుంటే నీ కొడుకు ఆ వర్షం చూసుకుంటే నువ్వు నాకు తల్లి అవుతావు, ఇంద్రలోకంలో ఇంద్రుడి దగ్గర ఉంటావు, ఆ వర్షను చూసుకున్నా నువ్వు తల్లి అవుతావు, ఏ వర్షను చూసుకున్నా నువ్వు నాకు తల్లి అవుతావు అంటే, నాయన బాబు బంగారం, ఇది దేవలోకం, ఇంద్రలోకంలోని మేము దేవవైశ్యులు, మాకు వావి వరస ఏం ఉండవు, నువ్వు శక్తివంతమైన వాడివి, అందంగా ఉన్నావు, పాశుపతాస్త్రాలు దివ్యాస్త్రాలు సంపాదించుకున్నావు, నువ్వు నాకు ఈరోజు నా కోరిక తీర్చిన ఆయన, నీకు అంత ఇంకేం అక్కర్లేదు బాబు అని అంటే, అమ్మా అంటది ఈయన, అర్జున అంటది ఏమే, ఇంకెలా కాదని చెప్పి కోపం వచ్చి ఓర్వశికి, బాబు జాగ్రత్తగా విను, ఇది దేవలోకం, మేము దేవవైశ్యలము, నీ కోరిక తీర్చడానికి వచ్చాను, నువ్వు నా కోరిక తీస్తే నేను వెళ్ళిపోతాను అంటే, తప్పు తల్లి అంటే, ఇంక ఈ తప్పు ఇదిగో, కోరికతో వచ్చిన ఆడదాన్ని ఇలా ఇబ్బంది పెట్టి, ఇలా తిరస్కరించి, ఇలా ఏవేవో చెప్పినందుకు గాను నువ్వు భూలోకం వెళ్ళిన వెంటనే ఏది నపుంసకుడిగా మారిపోయి, తేడాగా మారిపోయి, అచ్చట ముచ్చట అమ్మచెక్కల ఆట, ఇదే ఆడవాళ్ళు ఊసులు ఆడుకుంటూ, ఆడవాళ్ళు పక్కన ఉంటూ, ఏది భరతనాట్యం నేర్పించుకుంటూ అలా నీ జీవితం గడిచిపోతుంది అని చెప్పి శాపమిస్తుంది. శాపమిచ్చి వెళ్ళిపోతే అది తెలుసుకున్నాం. ఇంద్రలోకంలో ఏం జరిగినా ఇంద్రుడు తెలిసిపోతుంది కాబట్టి ఇంద్రుడు హఠాత్తుగా వచ్చి, నాయన బాధపడక, ఓర్వశి ఇచ్చిన శాపం అవుతుంది, కానీ నువ్వు ఎంత గొప్పవాడు అంటే, నీ ధర్మం ఎంత గొప్పదంటే, సాక్షాత్తు ఈ ముల్లోకాలకి అప్సరస అయిన ఓర్వశే నీ దగ్గరికి వచ్చి తన శరీరాన్ని అర్పిస్తే వద్దన్నావు చూడు, అది చాలా గ్రేటు. ఇంద్రియుడివి, నీ ఇంద్రియాలని నిగ్రహంగా పెట్టుకున్నావు చూడు, అది గొప్పతనం. ఇంకో గొప్పతనం, నీ ధర్మంగా ఉన్నావు, తల్లిగా కొలిచావు కదా ఓర్వశిని, అది కూడా గొప్పతనమే. కానీ ఓర్వశి ఇచ్చిన శాపాన్ని నీకు వరంగా నేను కన్వే చేస్తున్నాను. ఇది వరం ఎందుకు అవుతుందంటే, అజ్ఞాతవాసంలో అరణ్యవాసంలో కాదు, కానీ అజ్ఞాతవాసంలో ఉండేటప్పుడు నువ్వు ఎవరికి కనబడకుండా
నపుంసకుడిగా మారిపోతావు. దానివల్ల నిన్ను అర్జునుడని ఎవ్వరూ గుర్తుపట్టరు. నువ్వు విరాటరాజు కొలువులో భరతనాట్యం నేర్పించుకుంటూ ఉంటావు అని చెప్పి ఏదో ఆశీర్వాదం ఇచ్చేసి వెళ్ళిపోతావు. వెళ్ళిపోతే ఇంకా రోజులు గడుస్తూ ఉంటాయి. ఈ గ్యాప్‌లో భూలోకంలోని 5 సంవత్సరాలు అయిపోతాయి. అంటే ఇంద్రలోకంలో ఈ జరిగిన ఈ చిన్న సినారియోయే భూలోకంలో 5 రోజులు గడిచిపోతాయి. మరి వేరే గ్రహంలోని ఒకరోజు ఎలాగో మన భూగ్రహం మీద 10 రోజులు ఎలాగా సేమ్ అలాగే అనమాట. ప్రతిదానికి లింకు సైన్స్ ఉందమ్మా మహాభారతానికి. ఏం కంగారు పడకండి. అయితే భూలోకంలోని ఇలాగా 5 సంవత్సరాలు గడిపోతే భీముడు, ధర్మరాజు మాట్లాడుకుంటారు. తమ్ముడు ఏమయ్యాడో, మనం అన్ని ఆశలు తమ్ముడి మీదే పెట్టుకున్నాం, అర్జునుడి మీద. కబురు కాకరకాయ లేదు. ఒకసారి శ్రీకృష్ణుడికి కబురు పంపించి తమ్ముడు ఎక్కడున్నాడో ఒకసారి తెలుసుకోండి అన్నయ్య అని చెప్తాడు ధర్మరాజుకి. అలాగే అని అనుకునే రూపంలో ఇంతలో ఇంద్రలోకంలోని రోజు ఇంద్రుడు కూర్చోబెట్టుకుంటారు సభలోని అన్నీ జరుగుతుంటే అంటే అన్ని అష్టదిక్పాలకులతో మీటింగులు జరుగుతుంటాయి కదా. అర్జునుడు కూడా చూస్తూ ఉంటాడు ఇంద్రుడితో పాటు. అయితే ఇంతలో రామసురుడు అని చెప్పి ఒక మహర్షి వస్తారు. ఈ మహర్షికి ఉన్న కేటగిరీ ఏంటంటే ఈయన పని 365 రోజులు తెల్లార్లు పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు తిరుగుతూనే ఉంటారు. సో దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు తిరగడం వల్ల ఆయనకు ఒక పవర్ వచ్చింది. అదేంటంటే ఏ లోకంలోకైనా వెళ్ళిపోవచ్చు. వెళ్ళి హాయ్ అని చెప్పేసి వచ్చేస్తాం. ఆయన ముల్లోకాలు అలా తిరుగుతూ ఉండొచ్చు. ఆ శక్తి వస్తుంది. ఎందుకంటే పుణ్యక్షేత్రాలు ఎక్కువ తిరగడం వల్ల వచ్చింది. అయితే ఆ రామసురుడు అనే ఆయన వచ్చి ఇంద్రుడు గారు నమస్కారం, ఎవరండి ఆయన మీ సింహాసనం పక్కన కూర్చున్నారంటే ఇంకెవరు నా సుపుత్రుడు అర్జునుడు. శివుడితోనే ఫైటింగ్ చేసాడు, పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు, దివ్యాస్త్రాలు ఉన్నాయి, మా ఓడి తోపు దమ్ముంటే అంటారు. అబ్బబ్బబ్బా గ్రేట్ 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 అంటారు. అయితే రామసురుడు గారు చిన్న సహాయం చేయాలండి అంటే ఏంటండి ఇంద్రుడు గారు అంటే ఏం లేదు, నా కొడుకు ఇక్కడ ఉన్నాడు, కానీ ఇందులో భూలోకంలోని సంవత్సరాలు గడిచిపోతుంటాయి. మీరు ఒకసారి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ధర్మరాజా నీ తమ్ముడు దివ్యాస్త్ర సంపన్నుడు అయ్యాడు, పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు, ఇంద్రుడు కొలువులో చాలా హ్యాపీగా ఉన్నారు అని ఒక్క కబురు ఆయనకి అప్పచెప్పండి, వీలైతే ఆయన్ని తీర్థయాత్రకు మీతో పాటు తీసుకెళ్ళండి, కొంచెం పుణ్యమైన వస్తుంది వాళ్ళకి అని చెప్తారు. అలాగేనండి, ఎంత మాట ఎంత భాగ్యం, నేను భూలోకం వెళ్ళేటప్పుడు చెప్తానండి ధర్మరాజు గారికి అని చెప్తారు. అయిపోతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న వ్యాసుడు హస్తినికి బయలుదేరి ధృతరాష్ట్ర దగ్గర కూర్చొని, ధృతరాష్ట్ర నువ్వు జాగ్రత్తగా విను, మీరు ఏదైతే ఇబ్బంది పెట్టాలనుకున్నారో పాండవులు, కానీ అర్జునుడు దాన్ని చాలా వినియోగం చేసుకున్నాడు. ఆ అరణ్యవాసాన్ని వినియోగం చేసుకొని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. దానికి తోడు దేవతలందరినీ మెప్పించి దివ్యాస్త్రాన్ని సంపాదించారు. ఇప్పుడు ప్రజెంట్ ఇంద్రుడు కొలువులో ఇంద్రలోకంలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆలోచించిన ఆశాభంగం. నీ కొడుకులకి చెప్పి ఏం చేస్తావో తెలియదు, ధర్మరాజు వాళ్ళ అరణ్యవాసాన్ని క్యాన్సిల్ చేసి పిలిచి నువ్వు వాళ్ళకి రాజ్యం అప్పచెప్పు, లేదు అంటే అరణ్యవాసాన్ని చేసుకొని అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని యుద్ధానికి వస్తే కనుక మీరు నిలవలేరు. భీష్ముడిని చూసుకొని, కర్ణుని చూసుకొని, ద్రోణాచార్యులు చూసుకొని, వీళ్ళందరినీ చూసుకొని ఓకే అంటున్నావు, నీ కొడుకుని చూసుకొని, కానీ అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది. పాశుపతాస్త్రం ఇస్తారంటే ఎవ్వడూ ఉండడు, అసలు ఎవ్వరూ ఉండవు, గుర్తుపెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోతే ధృతరాష్ట్రుడు సంజయ్ని పిలుస్తారు, విదురుని సంజయ్ని పిలుస్తారు. సంజయ నా కొడుక్కి పరిస్థితి వచ్చిందట, అర్జునుడు శక్తివంతుడు అయిపోయాడట, ఏడ్చాలంటే సంజయుడు అంటాడు, మీకు విదురుడు గారు చెప్పాడు కదండి, ఆ దుష్ట దుర్యోధను వదిలేసుకొని ఆ పాండవుల చెంతం చేరి మీరు చక్రవర్తి గాను వాళ్ళ మహారాజులు గాను 5 సింహాలు మీ దగ్గర ఉంచుకోండి, ఒక గుంటనాకను వదలమంటే మీరు గుంటనాక నొట్టుకొనే ఆలాడారు, నా కొడుకో నా బంగారం, నా కాకి ముద్దో కాకి అని చెప్పి దుష్ట దుర్యోధనుని మీరు ఉన్నారు. ఆయన చావడమే కాక అందరినీ చంపడమే కాక మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. ఎండ్ ఆఫ్ ద డే మనందరం నాశనం అయిపోతాం. వీడి దగ్గర ఉంటే మీరే ఆలోచించుకోండి, నేను మళ్ళీ మీకేం చెప్పినా ఈ చెవితో వింటాడు, ఈ చెవితో వదిలేస్తాడు, మీకేటి చెప్పేం లాభం, చెవిలో శంఖం ఊదినట్లే మీకు ఏది చెప్పినా అని చెప్తాడు సంజయుడు. అలాగనేసాను ఆ రామసురుడు ఈయన దగ్గరికి వెళ్తారు, ధర్మరాజు దగ్గరికి. ధర్మరాజా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అంటాను. ఏంటండి అంటే మీ తమ్ముడి కోసం మీరు కంగారు పడకండి, మీ తమ్ముడు శివుడితోనే ఫైటింగ్ చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు,
తర్వాత దేవతలందరినీ మెప్పించి దివ్యాస్త్రాలు సంపాదించి ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడున్నారండి నా తమ్ముడు అర్జునుడు అంటే ఇంకెక్కడున్నాడు స్వర్గలోకంలోని ఇంద్రుడు సింహాసనం అర్ధ సింహాసనం ఇచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు. సో భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు. కంగారేం పడకండి, అంతా సుఖమే జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుంది అంటే అమ్మయ్య చాలా శుభవార్త చెప్పాడండి, చాలా ఆనందంగా ఉంది అంటారు. అయితే మాటల్లో మాట్లాడుతూ మీరు అన్ని లోకాలు తిరుగుతారు కదా, అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతారు కదండి రామేశ్వర మహర్షి గారు అని ధర్మరాజు అడుగుతాడు. నాకు ఒక విషయం చెప్పండి, మాలాగా ఇబ్బందులు పడిన రాజులు ఎవరైనా ఉన్నారా ఈ చరిత్రలోని? నాకు తెలుసు రాముడు వనవాసంకి వెళ్ళారని, కానీ ఈ లోకంలో ఈ ద్వాపర యుగంలో ఈ రాజులు ఎవరైనా ఉన్నారంటే ఎందుకు లేరండి? నల దమయంతులు ఉన్నారు కదా, నల దమయంతులు నలుడు ఈ పేకాట ఆడి కేసను జోదం ఆడి మొత్తం సర్వం పోగొట్టుకున్నారండి అని చెప్పి ఆ కథ స్టార్ట్ చేస్తారు. సో ఈ నల దమయంతుల కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నేను రేపు మీకు చెప్తాను, మర్చిపోకండి, మిస్ చేయకండి. ఓకే, ఒకసారి మహాభారతం ప్లేలిస్ట్ అందరూ ఆన్ చేసి వదిలేస్తే చాలా బాగుంటాయి. అన్ని వీడియోలు చూడడం ద్వారా మంచి జరుగుతుంది. మానవుడిగా పుట్టి ఒక్కసారైనా మహాభారతం చదవమని మన పెద్దలు చెప్పారు. ఓకే, ఉంటాను, బాయ్ బాయ్.